ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరాయి. జిల్లాను దట్టమైన పొగమంచు కమ్మేయడంతో వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. దీంతో హైవేలపై యాక్సిడెంట్లు అవుతున్నాయి. పొగమంచుకు సంబంధించి మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. మెదక్ జిల్లాను పొగమంచు కమ్మేసింది. తెల్లవారుజాము నుంచి మొదలుకొని ప్రస్తుతం నాందేడ్ అకోలా హైవే పైన ఉన్నాం. ఇక్కడ కూడా మనం విజువల్ చూడొచ్చు. ఆ పొగమంచు కమ్మేసింది. అదే తెల్లవారుజాము నుంచి మొదలుకొని ఇప్పటివరకు కూడా కంటిన్యూస్గా ఆ ఎండ రాకపోవడం, దాంతోపాటు పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ హైవే పైన తరచుగా ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. జిల్లాలోని ప్రధాన హైవేలో NH-44 కావచ్చు, అదైతే జాతీయ రహదారి గజ్వెల్ సిద్దిపేట ఆ రోడ్లో కావచ్చు, ఇది దాంతోపాటు ఇటు సంగారెడ్డి నుంచి ముంబై హైవే ఉన్నటువంటి ఆ హైవే పైన కావచ్చు, ఇటు నాందేడ్ అకోలా హైవే పైన గత కొన్ని రోజులుగా రెగ్యులర్గా ఈ పొగమంచు కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున ప్రమాదాలు నిత్యకృత్యమైనాయి. ఆ రోడ్లపైన వస్తున్న వాహనదారులకు పొగమంచు ఇబ్బందికరంగా మారింది. లైట్లు వేసుకొని బయటకు రాలేని పరిస్థితి, అంటే రోడ్లపైనకి రాలేని పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. 44 కావచ్చు, NH-65 కావచ్చు, దాంతోపాటు ఇటు నాందేడ్ అకోలా హైవే పైన తరచూ ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి పొగమంచు కారణంగా. సో తెల్లవారుజాము నుంచి కూడా పొగమంచు వీడడం లేదు. సో ఈ సీజన్ ప్రారంభంలో కొంత చలి తీవ్రత పెరిగినప్పటికీ గత 2-3 రోజులుగా చలి తీవ్రత తగ్గింది, కానీ పొగమంచు మాత్రం వీడడం లేదు. పొగమంచు కారణంగా ప్రధానంగా నిన్న అదైతే గజ్వెల్లో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 2 కానిస్టేబుల్ మృత్యువాత పడ్డారు. దాంతోపాటు ఏదైతే నర్సాపూర్ వద్ద కూడా ఓ ప్రమాదం చోటు చేసుకుంది. సో ఇట్లా వరుస ప్రమాదాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ పొగమంచు కారణంగా పొగమంచు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాందేడ్ అకోలా హైవే పైన ప్రతి ఏటా కూడా వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే హైవే పైన మలుపులు ఎక్కువగా ఉండడము, జంక్షన్స్ ఎక్కువగా ఉండడంతో జంక్షన్స్ వద్ద కూడా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దానికి ఆ పొగమంచు కారణమవుతుంది. సో మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా పొగమంచు తీవ్రత అయితే కొనసాగుతుంది. ఉదయం 8 నుంచి 9 వరకు కూడా పొగమంచు కొనసాగుతుంది. చలి తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ పొగమంచు అయితే వీడడం లేదు. మొత్తంగా ఒకవైపు చెరువుల వద్ద కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో పొగమంచు కారణంగా ఇటు అయితే గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా ప్రకృతి రమణీయతను చోటు చేసుకుంటూ అందంగా కనిపిస్తున్నాయి. కానీ హైవేల పైన మాత్రం ఈ పొగమంచు ప్రమాదకరంగా మారింది. దీంతో తరచూ ప్రమాదాలు అయితే కొనసాగుతున్నాయి. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విష్ణు, సంగారెడ్డి జిల్లా.